ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. చతుర్థంలో శని ఈ వారం మీకు బలంగా లేరు. పనులు నిదానంగా సాగుతాయి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు వచ్చే అవకాశాలు ఉంది. అయితే ప్రమోషన్ విషయంలో పై అధికారుల వల్ల చిన్నపాటి విభేదాలు కూడా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవడం అనేది చెప్పదగినది. కోపతాపాలకు వెళ్లకుండా సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగినది. స్వతహాగా మీకు కోపం ఎటువంటి రాదు. అయితే మనం బాగా కష్టపడుతున్నాం, ఇంత చేసిన తర్వాత కూడా మనకే ఎందుకు ఇలా జరుగుతోంది అన్న భావన ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే మీకు కోపతాపాలు ఎక్కువ అనేది ఏర్పడతాయి తప్ప స్వతహాగా మీకు కోపం ఉండదు. లాభస్థానాన్ని గురువు చూడడం వల్ల కూడా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇబ్బంది పెట్టినా మీకు ఎటువంటి నష్టమూ జరగదు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చేస్తాయి. అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పసుపు హోమం చేయించండి. అదేవిధంగా చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం చెప్పదగిన సూచన. కుటుంబ పరంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. భాగస్వామి కలుసుబాటుతనం వల్ల మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. స్థలం కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. అలాగే బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణ సేవింగ్స్ చేయగలరు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు మీరు చక్కగా నిర్వర్తించగలరు. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ పరిశ్రమలో ఉన్న వారికి, డాక్టర్స్కి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కాస్త అనుకూలంగా లేదు. కాస్త నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థలు కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు గట్టిగానే గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాల మటుకి కాస్త ఇబ్బంది పెడుతుంది, చికాకు పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అర్ధాష్టమ శని నడుస్తోంది. చతుర్థంలో శని అంత బలంగా లేరు కాబట్టి కొన్ని పనులు చేద్దాకా వచ్చి చేయి జారిపోవడం, డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం ఇటువంటి అంశాలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శ్రావణ మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ తామరతో దీపారాధన చేయడం, నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.